రేపు సాయంత్రం 5 గంటలకు రాజమండ్రి లోథర్గిరి గ్రౌండ్లో ప్రవీణ్ పగడాల సంస్మరణ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు కాంగ్రెస్ నాయకులు మాజీ ఎంపీ హర్ష కుమార్. ఈ సభ ద్వారా క్రైస్తవుల డిమాండ్లపై ప్రభుత్వానికి హెచ్చరిక పంపుతామన్నారు. అయితే ప్రవీణ్ పగడాల కుటుంబ సభ్యులను సభకు ఆహ్వానించలేదన్నారు. క్రైస్తవులు సెక్యులర్ వాదులు సభకు రావాలన్నారు. ఒక సంవత్సరం నుంచి పబ్లిక్ మీటింగ్ పెట్టుకుంటాం అని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ని ప్రభుత్వాన్ని పర్మిషన్ ఇవ్వమని చెప్పి అడుగుతా ఉన్నాం. సంవత్సరం అయిపోయింది, ఇప్పుడు దాకా కూడా పర్మిషన్ ఇవ్వలేదు. మరి 24వ తారీఖున ఆయన మొదటి సంస్మరణ సభ ఇలాగా లోతరగిరి చర్చ్ గ్రౌండ్స్లో పెట్టుకుంటున్నాం. సాయంత్రం 5 గంటలకి 24వ తారీఖున ఆయన చనిపోయాడు కాబట్టి ఆయన సంస్మరణార్థం 24వ తారీఖున 5 గంటలకి లోతరగిరి గ్రౌండ్స్లో పెట్టుకుంటున్నాం కాబట్టి పర్మిషన్ ఇవ్వమంటే చాలా తాత్సరం చేసింది పోలీస్ డిపార్ట్మెంట్. తర్వాత హైకోర్టుకి వెళ్ళి లంచ్ మోషన్ మూవ్ చేసిన తర్వాత నిన్న సాయంత్రం మనకి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. మరి ఎందుకు గురించి అంటే ఇది చెప్తా ఉన్నాను, ఈ మధ్యకాలంలో క్రైస్తవుల మీద దాడులు బాగా జరుగుతూ ఉన్నాయి. చాలా చర్చ్ పాస్టర్లను కొడతా ఉన్నారు. ఎవరన్నా ఏదన్నా గ్రామం వెళ్ళి సువార్త చేసుకుంటూ ఉంటుంటే వాళ్ళని దారుణంగా అవమానించి కొడుతున్నారు. చర్చిల్లోకి వెళ్ళి దాడులు చేస్తూ ఉన్నారు. మనది సెక్యులర్ ప్రభుత్వం. ఇటువంటి సెక్యులర్ ప్రభుత్వంలో ఇటువంటి చేష్టల్ని తప్పక నాయకులు అనుకున్న వాళ్ళు ఖండించాలి. ప్రవీణ్ పగడాల్ది యాక్సిడెంట్ కాదు, హత్య అని అన్నారు. ఎక్కడో చంపేసి ఇక్కడ పడేశారని ఆరోపించారు. ప్రవీణ్ పగడాల్ను తాగుబోతని సీఎం చంద్రబాబు సంబోధించారన్నారు. ఒక పాస్టర్కు సీఎం చంద్రబాబు ఇచ్చే గౌరవం ఇదేనా అని ప్రశ్నించారు. హైదరాబాద్ నుంచి తాగుతూ వచ్చి రాజమండ్రిలో యాక్సిడెంట్కు గురయ్యారని చంద్రబాబు అన్నారని చెప్పారు. కూటమి ప్రభుత్వం అంటే బీజేపీ ప్రభుత్వం అన్నారు. మైనార్టీస్ మీద దాడి జరిగినప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా ఖండించట్లేదు. చాలా దురదృష్టకరం. కాబట్టి ఈ ప్రవీణ్ పగడాల విషయంలో ముఖ్యమంత్రి గారు ఒక అడుగు ముందుకు వేసి ఒక తాగుబోతు పాస్టరు అని చెప్పి కించపరిచేటట్టు మాట్లాడాడు. మరణం చెందిన వ్యక్తి గురించి అలా మాట్లాడడం సబబు కాదు. అయినా దాన్ని ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాం. ఆయన ఎందుకు మాట్లాడంటే కోర్టులో ఈ సబ్జెక్ట్ ఉంది కాబట్టి కోర్టులను ప్రభావితం చేయడానికి మాట్లాడాడు. అక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రవీణ్ పగడాల ఎందుకు మనం హత్య అంటున్నామంటే ఒక యాక్సిడెంట్ అయిన వ్యక్తికి మన అకౌంట్స్ తీసేరు, అదేవిధంగా ల్యాప్టాప్ తీసుకెళ్ళరు, ఐప్యాడ్ తీసుకెళ్ళరు, ఇవన్నీ జరిగినాయి. అంతేకాకుండా అతన్ని వాళ్ళు మేము హత్య అని చెప్తా ఉన్నా కానీ వాళ్ళు ఏ రిపోర్ట్లు బయటపెట్టి కనీసం ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ కానీ అటాప్సీ రిపోర్ట్ కానీ ఇప్పటి వరకు పోలీసులు రిలీజ్ చేయలేదు. ప్రవీణ్ పగడాల మృతిపై ప్రతిపక్ష పార్టీ వైసీపీ నాయకులు కూడా మాట్లాడటం లేదన్నారు. అయితే తాము ఈ సభలో ఏ మతాన్ని కించపరచమన్నారు, హత్య గురించి మాత్రమే మాట్లాడతామన్నారు. కుందాలపల్లిలో కుల వివక్ష ఘటనపై ఇప్పటి వరకు జిల్లా కలెక్టర్ ఆ గ్రామానికి వెళ్లలేదన్నారు. జనసేన ఎమ్మెల్యే చెప్పినా కేసు నమోదు చేయలేదన్నారు. కోర్టు అడిగినా మీ గవర్నమెంట్ రిప్లై ఏంటి, గవర్నమెంట్ ఇది ఏంటంటే వాళ్ళు కౌంటర్ అఫిడవిట్ వేయకుండా ఇప్పటి వరకు తాత్సరం చేస్తారు. ఇవన్నీ చూసుకున్నట్లయితే ప్రవీణ్ పగడాలది ఖచ్చితంగా హత్య అన్నది బలపడుతూ ఉంది. అందుగురించే సెక్యులర్ వాదులందరూ కూడా, క్రైస్తవులే కాదు సెక్యులర్ వాదులందరూ, ప్రతి క్రైస్తవుడు ప్రవీణ్ పగడాల గురించి ప్రార్థన చేసిన ఎంతోమంది ఆడవాళ్ళు ఉన్నారు. ప్రతి ఒక్కరికి నేను పిలిపిస్తున్నాను, ప్రతి సంఘానికి పిలిపిస్తున్నాను, ప్రతి ఒక్కరికి పిలిపిస్తూ ఉన్నాను. మీరు అందరూ కూడా తప్పకుండా రండి, వచ్చి ప్రవీణ్ పగడాల విషయంలో మనం ఈ గ్రౌండ్లో మరి గవర్నమెంట్కి విజ్ఞప్తి చేద్దాం. హత్యని హత్యలాగా దర్యాప్తు చేయండి. మేము ఈ మీటింగ్లో ఏ మతాన్ని కించపరచు, ఎవరిని కించపరచు. ఒక కాంగ్రెస్ లీడర్గా నేను పోరాటం చేస్తూ ఉన్నాను. ఖచ్చితంగా ఈ సభలో క్రైస్తవులందరూ మరి చాలా చక్కగా క్రమశిక్షణతో నడుచుకుని ప్రవీణ్ పగడాల సభని విజయవంతం చేయమని మీ అందరినీ కోరుతాం.